హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. ఈ వీడియోలో మనము మన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి అండ్ మన ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైన డైరెక్టర్ ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారంటే అబ్సల్యూట్లీ అండ్ మన అనిల్ రావిపూడి గారే. అయితే అనిల్ రావిపూడి గారి నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీస్ ఏంటి, తన నుంచి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఏంటి, అండ్ పాండ్య మూవీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ తను చేయబోతున్న మూవీస్ ఏంటి, ఏ హీరోస్తో చేస్తున్నాడు అనే విషయంలో మనం ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అయితే కొట్టేసేయండి. అనిల్ రవిపూడి గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ మన మెగాస్టార్ చిరంజీవి గారితో తెరకెక్కిస్తున్నారు అని అయితే అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ మనకి ఈ 2026 సంక్రాంతికి మనకు ముందుకు రాబోతుంది. ఫుల్ అండ్ ఎంటర్టైనర్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ కూడా కనెక్ట్ అయిపోతుంది. ఈ మూవీ తర్వాత మన అనిల్ రావిపూడి గారు చేసే మూవీస్ 2 ఉన్నాయి ఈ లిస్ట్‌లో. ఈ రెండిట్లలో ఫస్ట్ ఏ మూవీ వస్తుందనేది మాత్రం చెప్పలేము. ఒక మూవీ వచ్చేసేమో మన పోతినేని గారితోటి ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీని మన 'దిల్ రాజు' గారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ మనకు వస్తే సంక్రాంతికి 2027 సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన 'నాగార్జున' గారితోటి 'హలో బ్రదర్' మూవీ అప్పట్లో వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సేమ్ సీక్వెల్ అని కాదు. కానీ అందులో మన 'నాగార్జున' గారు ఎలా అయితే డ్యూయల్ రోల్‌తో మనల్ని అలరించారో సేమ్ ఆ విధంగా డ్యూయల్ రోల్‌తో ఈ మధ్య కాలంలో ఎటువంటి సినిమాలు రాలేదు కాబట్టి ఈ మూవీని రీక్రియేట్ చేసే అవకాశాలున్నాయి. ఈ మూవీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒక మూవీ 2027 సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగానే ఈ మూవీ కూడా ఉంటుంది. ఈ మూవీస్ పూర్తయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి గారైతే మన మాస్ మహారాజా రవితేజ గారితో ఒక పాండ్య మూవీ చేయబోతున్నారు. ఆ మూవీయే మన 'రాజా ది గ్రేట్' సీక్వెల్ మూవీ 'రాజా ది గ్రేట్ 2'. మన 'రాజా ది గ్రేట్'లో మన అందుల్లాగా మన రవితేజ గారు నటించారు కదా! సేమ్ దానికి సీక్వెల్‌గానే మనకు పాండ్య లెవెల్‌లో 'రాజా ది గ్రేట్ 2'ని కూడా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కూడా మనం ముందుకు రావాలంటే దాదాపు 2028 ఆ లెవెల్‌లో మాత్రం మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అండ్ ద ఫైనల్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి బీభత్సం సృష్టించిన మన వెంకటేష్ గారికి భారీ విక్టరీని అందించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీకి కూడా సీక్వెల్ ఉంటుందని మనకు మూవీ ఎండింగ్‌లోనే చెప్పేశారు. కానీ ఈ మూవీ సీక్వెల్ రావాలంటే ఇంకో 4 ఇయర్స్ టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న మూవీ ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. చూసారుగా, ఇప్పటికైతే ఇవి గైస్ మన అనిల్ రావిపూడి గారి నుంచి వస్తున్న అప్‌కమింగ్ మూవీస్. ప్రెజెంట్ అయితే అప్డేట్స్ అయితే ఇవే ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అండ్ మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు అందిస్తూనే ఉంటాను. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. అండ్ థాంక్ యూ.